హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం CSV ఫైల్ అప్లోడ్ చేయబోదు యా ఎర్రర్స్ అంతా వచ్చినా అది ఎలా కరెక్ట్ చేసేది అని చూస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్, ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకుంటా. సో డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్కి బదులు రిక్వెస్ట్ CSV అని ఉందంటే ఫస్ట్ టైం మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసేసి CSV అప్లోడ్ చేయాలంటే ఇలాగా వచ్చిన రిక్వెస్ట్ CSVని ఎందుకు ఇక్కడ ఇట్లా వచ్చిందంటే ఆ CSV ఫైల్ వచ్చేసి మ్యాప్ చేయాలా. ఏంటికంటే డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి డిఫరెంట్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. సో ఫార్మాట్ కూడా చేంజ్ అవును. సో మనం మ్యాప్ చేయాలి. రిక్వెస్ట్ CSV నీడెడ్ గా ఉంది. సో రిక్వెస్ట్ CSV క్లిక్ చేసి అంటే ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ టీమ్ కి టికెట్ రైస్ చేయాలి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అండ్ కేటగిరీలో పర్చేస్ రిటర్న్ CSV క్లిక్ చేసుకొని ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అది క్లిక్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఇక్కడ మనం అప్లోడ్ ఫైల్స్ లో మీ డిస్ట్రిబ్యూటర్ గురించి ఇన్వాయిస్ బిల్ అండ్ డిస్ట్రిబ్యూటర్ పంపిన CSV ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇస్తే సబ్మిట్ చేసినాక మా బ్యాక్ ఎండ్ టీమ్ 24 to 48 వర్కింగ్ అవర్స్ లో మ్యాప్ చేసి మీకు మెయిల్ పంపిస్తారు. సో అనాక మీరు ఇక్కడ రిక్వెస్ట్ CSV బదులు అప్లోడ్ CSV అనాక మీరు అప్లోడ్ చేసుకోసం. సో ఇది వచ్చేసి వన్ టైం ప్రాసెస్. సో నెక్స్ట్ టైం నుండి మీకు ఇక్కడ రిక్వెస్ట్ CSV బదులు అప్లోడ్ CSV అది ఎట్లా ఉందో నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసింది ఇక్కడ ఎత్తుకుంటాం. ఇక్కడ చూస్తే రిక్వెస్ట్ CSVకి బదులు అప్లోడ్ CSV అని ఉంది. సో ఇలాగే మనం బ్యాక్ ఎండ్ టీమ్ టికెట్ రైట్ చేసేసి వాళ్ళు మీకు మెయిల్ చేసిన తర్వాత మనం ఇట్లా ఉంది. సో ఇది ఇట్లా చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసింది. ఇక్కడ వచ్చేసి మనం అప్లోడ్ CSV ఫైల్ ఇమ్మోదు. ఇప్పుడు నేను ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కరెక్ట్ ఫైల్ ఫార్మాట్ అప్లోడెడ్ ఫర్ ద సెలెక్టెడ్ డిస్ట్రిబ్యూటర్ డూ యూ వాంట్ టు రిపోర్ట్ ద ఇష్యూ అట్లా ఉన్నాయి. ఎందుకు ఇట్లా వస్తాయంటే ఇఫ్ సపోజ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఇప్పుడు న్యూగా వేరే సాఫ్ట్వేర్ చేంజ్ అయిపోయి ఆ ఫార్మాట్ మీకు చేంజ్ చేసి అంటే ఇక్కడ వచ్చేసి అప్లోడ్ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసి రిపోర్ట్ ద ఇష్యూస్ క్లిక్ ఎస్ అని ఇచ్చేసి మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం CSV బిల్ అండ్ ఇంకో CSV ఇక్కడ అప్లోడ్ చేసేసి మనకి ఇన్వాయిస్ బిల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇచ్చేసి సబ్మిట్ చేసి మనం బ్యాక్ ఎండ్ టీమ్ ఇక్కడ యాడ్ చేసేస్తారు. సో ఇక్కడ సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇప్పుడు మీకు ఇఫ్ సపోజ్ ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ మీరు యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ CSVలో ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఏం వచ్చిందంటే CSV అప్లోడ్ ఇన్ ప్రాసెస్ ప్లీజ్ చెక్స్ ద పర్చేస్ డ్రాఫ్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఏంటికి ఇట్లా వస్తాయంటే ఇప్పుడు పర్చేస్ అది నిండుగా ఐటమ్స్ ఉండింటే సో కొంచెం టైం అవును అది వచ్చేసి CSV అప్లోడ్ అవును డ్రాఫ్ట్ గా ఇక్కడ సేవ్ అయిపోను. ఇక్కడ లోగో పక్కన మనకి ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ ఇక్కడ వచ్చేసి మనకి పర్చేస్ డ్రాఫ్ట్ ఇక్కడ ఇట్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అట్లా అని చెప్పేసి మన నోటిఫికేషన్ వచ్చును. మళ్ళీ మనం పోయి సేవ్ చేసుకోసం. ఇక్కడ వన్స్ మీకు పర్చేస్ డ్రాఫ్టెడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ వచ్చును. ఇలాగే మనకి బిల్ ఇలాగే పర్చేస్ డ్రాఫ్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ బిల్ అట్లా వచ్చును. సో ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేసుకోసం. సో ఇలాగే మనం ఎర్రర్స్ అంతా కరెక్ట్ చేసాం. థ్యాంక్ యూ.